హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎలా కుచ్చుల్ని కానీ స్టిచ్చింగ్ కానీ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకొని ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ని ఎలా మెయింటైన్ చేయాలి, లైక్ జిగ్జాగ్ ఫాల్ వేస్తూ శారీస్కి కుచ్చు అయితే నేను వేస్తానని చెప్పినాను కదండి. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏబీ వర్క్ ఉన్నప్పుడు, సీజన్స్ అప్పుడు అని ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతాము, ఎలా మెయింటైన్ చేయాలి అనే డౌట్కి నేను ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను గైస్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ తప్పకుండా మిస్ కాకుండా అట్లా చూస్తారు. సో మనం రెండు పనులు చేస్తున్నాం అనుకోండి, ఇంటిని మేనేజ్ చేసడం, షాపును మేనేజ్ చేయడం, ఇలా రెండు పనులు చేయాలనుకునే ఆడవాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఒకటి, ఇంట్లో పనులే చేసుకొని ఫ్రీ టైంలో ఇలా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అనే డౌట్ అనమాట. దాని క్లారిఫికేషన్ ఒకటి, ఒక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అంటే 5కి లేవాలండి. 5కి లేగేసి ఏమైనా పనులు ఉంటే చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని, ఇద్దరు పిల్లలు ఉంటారండి. నార్మల్గా ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు అయితే ఉంటారు. ఇప్పుడు హెవీ వర్క్ ఉన్నప్పుడు సీజన్స్లో నేను ఎలా చేస్తానని ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను గైస్. ఎక్కువ వర్క్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంట్లో పని ఫస్ట్ చేసేసుకోవాలండి. 5కి లేసేసి ఇంట్లో టిఫిన్, పిల్లలు స్నానాలు, స్కూల్కి పంపించేటాలు, ఇంట్లో పాత్రలు కడగడమే కానీ, బట్టలు వాష్ చేయడమే కానీ, ఇంటి క్లీనింగ్ పని కానీ, దేవుడి పూజ కానీ అంతా చేసుకొని నేను 10 కల్లా వచ్చేస్తానండి. పని ఎక్కువ ఉంటే 10 కంతా వచ్చేస్తాను షాప్కి. 5కి లేస్తే 10 కంతా అయిపోతుందండి పని. మాది చిన్న ఇల్లే, సో క్లీనింగ్ అంతా ఈజీగానే ఉంటుంది. ఎక్కువైతే పని పెట్టుకోను. సో అప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కసారి ఉంటుంది పని ఇంట్లో కూడా పెండింగ్ పెట్టేస్తే నైట్ టైము. నేను షాప్ నుంచి వెళ్ళిన తర్వాత నైట్ చేసే పనులు కూడా నైట్ చేసేస్తాను. మార్నింగ్ లేసి మార్నింగ్ టిఫిన్ వంట చేసేసి ఇంటి పని చేసుకొని ఇంకా ఇంటికి వెళితే రెస్ట్ చేయాలి కానీ వేరే తలనొప్పులు అయితే ఉండకూడదు. అలా అయితే నేను ఫస్ట్గా మెయింటైన్ చేసుకుంటాను. అలా ప్లాన్ వేసుకొని చేసేసుకుంటాను. ఇంటి పని చేసేసుకొని 10:30 కాకుంటే 11కి వచ్చేసినామంటే ఇంకా షాప్కి వచ్చినామంటే ఇంట్లో ఆ పని కాలే ఈ పని కాలే అని టెన్షన్ అయితే ఉండకూడదు. సో అందుకని అలా ఇంటి పని చేసుకొని ఎంతసేపు అయినా కొద్దిగా 30 మినిట్స్ 20 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, ఇంట్లో పని చేసేసుకొని షాప్కి అయితే రావాలి. షాప్కి వచ్చేసిన తర్వాత ఇంట్లో టెన్షన్ ఉండలేదు కదండి. సో మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అలా చేయలేదనుకో, ఇంట్లో పని అలాగే ఉందంటే షాప్లోకి వచ్చేసిన తర్వాత ఒకసారి ఒకసారి ఫాల్స్ వేసిన తర్వాత సరే ఇంటికి వెళ్ళి అది కడిగేసి వస్తాం, పాత్రలు కడిగేసి వస్తాము, బట్టలు మిషన్కి వేసి వస్తాం అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది, అటు సైడ్ వెళ్తుంది. సో అలా కాకుండా అట్లా షాప్ వచ్చినాక కస్టమర్లను చూసుకుంటూ మనము ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉన్నామనుకో అక్కడ ఇంటి పని అయిపోయి ఉంటుంది. షాపు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు షాప్ ఇలా మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇన్ని చేయాలని కరెక్ట్గా చేయగలుగుతామండి షాప్ వరకు. సో షాప్లో పని చేస్తాం కాబట్టి కొద్దిగా సుస్తా ఉంటాము. ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి వంట చేసుకొని తిని పనుకోవచ్చు అనమాట. టెన్షన్ ఉండలేదు. మళ్ళీ కడగడాలు, ఊడ్చడాలు ఇవన్నీ ఏమీ ఉండలేదు. బట్టలు మడత పట్టడాలు అవన్నీ ఏమీ ఉండలేదు. పొద్దున్న చేసుకుని వచ్చి ఉంటాం కదండి, ఇక్కడ కొద్దిగా వర్క్ అవుతున్నట్లు అలసట ఎక్కువైపోయి ఉంటుంది. సో వెళ్ళి పనుకొనేస్తాము అలా. అండ్ ఇంకొకటి ఏమంటే, నేను ఒక శారీకి వేసిందంటే ఒకే దగ్గర కూర్చొని ఉంటాం కదండి, కూర్చొని కాలు నొప్పులు వస్తాయండి, కాలు వాపులు వస్తాయి. సో కొద్దిసేపు ఒక శారీకి వర్క్ వేసినామంటే లేచి అటు ఇటు తిరుక్కొని రావాలన్నమాట. రిలాక్స్ కావాలి కాళ్ళకి, లెగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండాలి. సో లేదంటే కాళ్ళన్నీ వాసిపోతాయి. ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. ఎందుకంటే కాళ్ళు లావు ఉండడం వలన, ఒకే దగ్గర కూర్చొని పని చేయడం వలన కాళ్ళు అయితే వాసిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు నొప్పిస్తుంటాయి. సో ఇలా కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకే దగ్గర కూర్చొని చేసుకోకూడదని చెప్పినాను కదండి, లేచి తిరుగుతూ చేసుకోవాలి. ఇలా చేసినామంటే షాప్లో
టెన్షన్ లేకున్నట్ల రోజుకి ఒక 4 సారీ కుచ్చులు వేసేసుకోవచ్చండి ఫాల్స్లు. ఇంకా కస్టమర్ని చూసుకుంటూ టైం అయితే వేస్ట్ చేయకోకున్నట్ల వర్క్ అయితే చేసేసుకుంటాము. మనము ఇవ్వాలనుకున్న టైంకి ఇచ్చేస్తామన్నమాట. సీజన్స్లో అండి, అంతే, ఎప్పుడు కాదు నేను చెప్పడము. సీజన్స్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను అలా ఎప్పుడైనా సీజన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు మనం టైం మెయింటైనింగ్ ఎలా చేయాలనేసి చెప్తున్నాను అంతే, వేరే అయితే కాదు. కస్టమర్లను కూడా చూడాలి. ఒక కస్టమర్ వచ్చినారంటే ఒక 10-20 మినిట్స్ టైం అక్కడ పోతుంది మనకి. కూర్చున్నప్పుడు లేస్తాం, వాళ్ళకి అన్నీ చూపించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి వాళ్ళే కొనుక్కొని వెళ్ళే మాదిరి మనం చేయాలి కదండి. సో అక్కడ ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ పోతుంటుంది. సో అందుకనేసి కొద్దిగా ఇంట్లో టెన్షన్ అయితే తక్కువగా చేసుకోవాలి. ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఇంత రిస్క్ అయితే ఏమి ఉండలేదు. బట్ సింగిల్గా ఉండే వాళ్ళైతే ఇలా చేసుకున్నామంటే టెన్షన్ లేకున్నట్లు అన్ని పనులు కరెక్ట్గా చేసుకుంటూ పోతామని చెప్పుకుంటానండి. అండ్ వన్ మోర్ ఇంకొకటి మ్యాటర్ ఏమంటే, మనము ఎప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమైనా అన్నారని మెంటల్ ప్రెజర్ తీసుకొని టైం ఓవర్ థింక్ చేసుకొని మైండ్ని డైవర్ట్ చేసుకొని కూడా ఉండకూడదండి. అప్పుడు కూడా అంతే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా మనం వర్క్ అయితే మనం చేయలేము. సో అటు ఇటు ఉండేవాళ్ళు నైబర్స్ వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటుంటారు. సో మనం దాన్ని పట్టించుకున్నట్లు కరెక్ట్గా మన పని చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటిని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడే టైం వేస్ట్ అయిపోతుందండి. వాళ్ళు ఏమొచ్చి ఇక్కడ వర్క్ చేయలేరు, ఇంకా వాళ్ళకి ఇంకా పని పాట ఏముండేది కాబట్టి అది ఇది అనుకుంటూ ఉంటారు. సో అందుకని ఇది చెప్పగలుగుతానండి. ఎవరిని మనసుని అయితే అర్ట్ చేయాలని కాదు. సో వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటారు, ఇంకా చేయాలిలే గడవాలిలే అది ఇది అని అలాంటి మాటలన్నీ పట్టించుకోకూడదని నేను ఈ మాట అయితే చెప్తున్నాను. మనకి ఇలా అలా చెప్తూ ఉంటారు. సో మనం ఇలా కూడా పట్టించుకోము. సో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా కరెక్ట్గా టైంకి భోజనం చేయాలండి. టిఫిన్ కానీ భోజనమే కానీ కరెక్ట్ టైంకి అయితే మనము కరెక్ట్గా తీసుకుంటూ యాక్టివ్గా ఉండాలండి. మార్నింగ్ త్వరగా లేసినామంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటాము. మనం పని కూడా అంతేనండి, కరెక్ట్గా చేసుకోగలుగుతూ ఉంటాం అనమాట. లేజినెస్ ఉండలేదు. కరెక్ట్ ఫుడ్ తీసుకుంటా ఉంటే పని చేయడానికి కూడా మనకి కరెక్ట్గా ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. మన ఎనర్జీ లాస్ చేసుకోకున్నట్లు ఉండాలండి. అప్పుడప్పుడు వాటర్ కూడా సరిగ్గా తీసుకొని వెళ్ళలేదు పని మీద పడి. సో వాటర్ కూడా కరెక్ట్గా తీసుకొని ఫుడ్ కరెక్ట్గా తినుకొని మనం ఫస్ట్ హెల్తీగా ఉండేలా చూసుకుంటే అన్నీ చకచకా అయిపోతాయండి పనులన్నీ. ఇవి రెండు మిస్ చేయకోకున్నట్లా చూసుకోవాలండి. ఏదంటే మార్నింగ్ త్వరగా లేవడము, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడము, ఇలా టైంకి ఏది కావాలో అది తీసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ కావాలి, మనం తీసుకుంటూ ఉండాలి. మర్చిపోతూ ఉంటాము లేడీస్, పని మీద పడితే ఏదే కానీ తీసుకోలేము, ఫుడ్డే కానీ వాటరే కానీ. సో ఇలా యాక్టివ్గా ఉంటూ వర్క్ అయితే చేసుకోగలుగుతామండి. మనం నేర్చుకునే చాలా ఉందండి లైఫ్లోన. ఏ ఏజ్ అయినా కూడా లైఫ్లో నేర్చుకునే చాలా ఉంటుంది. సో నేను కూడా అలానే నేర్చుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. ప్రతిరోజు ప్రతి ఒక్క దగ్గర వెళ్ళినామంటే అక్కడ ఏదో ఒకటి నేర్చుకొని వస్తామండి. ఒక మాటే కానీ పడింటే దానికి ఆన్సర్ ఏమనేసి ఎలా అనేసి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము కొత్తది. సో నేను ఎక్కువగా మాట్లాడేదానికైనా వినేది నేర్చుకుంటానండి. వింటూ ఉంటే మనం ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తాము. మనం మాట్లాడితే ఏం రాదు, వింటూనే మనకు ఒక నాలెడ్జ్ అంటూ పెరుగుతుందని నేను చెప్పేకైతే ఇష్టపడతానండి. సో ఇంకో విషయం ఏంటంటే గైజ్, మనకి ఇప్పుడు సీజన్లోనేనండి డబ్బులు చేసుకోవడానికి, కస్టమర్లు వచ్చడానికి, ఇక్కడ మనకి దొరకడానికి. ఇప్పుడు పెళ్లి సీజన్ అంటేనే కదండి శారీస్ ఫాల్స్, జిగ్జాగ్ కుచ్చులు, ఇలా వేరే ఏదైనా కావాలనుకుంటే కస్టమర్ కంపల్సరీ వచ్చేది షాప్కే కానీ ఎంతైనా కానీ. సో ఈ టైంలో ఈ సీజన్లో మనము కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా కేర్ తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే చేసుకోగలుగుతామని అనుకుంటున్నానండి. అనుకునేది కాదు, కరెక్టే అండి. ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలంటే ఎక్స్ట్రా వర్క్ చేసుకొని కరెక్ట్గా టైం మెయింటైన్ చేసుకొని పోవాలండి. మళ్ళీ ఫ్రీ టైంలో కావాలంటే ఇలా ఉన్నా సరిపోతుందండి. ఈ సీజన్లో మాత్రం సీజన్స్ ఉన్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మనమైతే షాప్లో ఉండి మన పని మనం కరెక్ట్గా చేసుకొని పోవాలని నేనైతే అనుకుంటాను గైస్. సీజన్స్ ఉన్నప్పుడు డబ్బులు చేసుకోవాలి, ఫ్రీ టైంలో రెస్ట్ చేయాలి, అన్నీ చేయాలండి. సో ఇలా
ఇదండి ఈరోజు లాగు. ఇలా త్వరగా లేచి యాక్టివ్గా పనులు ఇంటిని మేనేజ్ చేయొచ్చు. ఇలా షాప్ని మెయింటైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, ఇంకా మరీ నచ్చినట్లయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్ గైస్.